ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒకటి సమస్యలు కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయండి. వాటిని తొలగించుకోవటానికి ఒక్కొక్కసారి పరిష్కారం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కానీ ఒక్కసారి మనం గనక ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యాము అంటే ఎటువంటి సమస్య అయినా సరేనండి, ఈ గురువు గారు అంజనం వేసి మంచిగా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. అది కూడా మనం ఫోన్ ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు కూడా మీ సమస్యలు తీరాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ ఈ గురువుగారి గురించి అయితే చెబుతున్నానండి. నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక్కసారి బాబా గారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందరు. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. ఇక మీరైతే థంబ్నెయిల్ చూస్తారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి ఆలోచనలైతే పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడైతే వారు చాలా మారిపోయారు. ఆలోచనలు చాలా మారిపోయాయి. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోవచ్చు. వారి కోపాన్ని మీపై చూపిస్తున్నారు. వారు అనుకుంటున్నారు మీరు వారికి నచ్చినట్లుగా నడుచుకోవాలి అని. మీరైతే మీకు నచ్చినట్లుగా చేస్తున్నారు అని, చాలా విషయాలు దాచిపెడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇప్పుడైతే వారు మారారు. ఇప్పుడు మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని, ప్రతిదీ నా దగ్గర దాచిపెట్టేవారు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మీరైతే ఏదైతే దారిలో వెళుతున్నారో ఆ దారి సరైనదేనని, మీరు ఏదైతే ఇష్టంతో చేస్తున్నారో అవన్నీ కూడా సరైనవేనని వారికైతే అనిపిస్తుంది. మిమ్మల్ని అయితే అపార్థం చేసుకుని వదిలేశారు. కానీ వారైతే ఇప్పుడు మీ గురించి తెలుసుకున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, చాలా మంచి మనసున్నవారు అని. ఇప్పుడైతే మిమ్మల్ని కలవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. వారు మీతో మాట్లాడకపోతే గనక తొందరలోనే మీతో మాట్లాడాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీరు వారిని చాలా ప్రేమించారు అని, ప్రతి విషయంలో కూడా వారికి సహాయకంగా ఉన్నారు అని, మిమ్మల్ని అయితే వారు ఒక స్టార్లా చూస్తున్నారు. మీరే వారి జీవితం అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో మీరు చాలా బాధలో ఉన్నారు అని, దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఒంటరివారిగా అనుకుంటున్నారు అని, మీరు ఎప్పుడూ కూడా మనసుతో ఆలోచిస్తారు అని, అందరి కోసం కూడా మంచిగా ఆలోచిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇదివరకైతే వారు మీ గురించి అన్నీ తప్పుగానే ఆలోచించారు. కానీ ఇప్పుడైతే మొత్తం వారి ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఉన్నారండి. చాలా మంచి మార్పునైతే వారిలో మీరు చూస్తారు. మనం ఇక్కడైతే ఒకటి తెలుసుకోవచ్చండి. ఎప్పుడైతే అపార్థాలు వచ్చాయో, మళ్ళీ అర్థం చేసుకునే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, వారు ఇంకెప్పుడూ కూడా జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకోరండి. ఎందుకంటే అపార్థం చేసుకున్నారు కాబట్టి మీరేమిటో, మీ మనసు ఏమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో ఆ వ్యక్తి అయితే తెలుసుకోగలిగారు. దూరంగా ఉన్నప్పుడే కదండి ఒక వ్యక్తి గురించి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడైతే వారు మీ గురించి బాగా అన్నీ తెలుసుకున్నారు. ఇకపై మిమ్మల్ని అపార్థం చేసుకుని మళ్ళీ మీ నుండి దూరంగా వెళ్ళే అవకాశం అయితే ఉండదండి.
ఎందుకంటే వారు మీ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇక జీవితాంతం కూడా మీతో ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. అలా వారి తప్పు వారు తెలుసుకుని మీకోసం వచ్చిన వారిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీ జీవితం చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు జనాలకి సహాయం చేస్తారు అని. ఎవరైతే మీకు ప్రియమైన వారు ఇష్టమైన వారు ఉంటారో వారికి మీరు ప్రేమని ఇస్తారు అని. మీకు ప్రేమని ఇవ్వని వారిపై కూడా మీరు ప్రేమని పంచుతూ ఉంటారు అని. అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తారు అని. దానాలు ఎక్కువగా చేస్తారు అని. మీ మనసు అయితే చాలా విశాలమైనది అని. ప్రతి విషయంలో కూడా సంతోషంగా ఉంటారు అని. ఎట్టి పరిస్థితుల్లో అత్యాశలకు వెళ్ళరు అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని వారు చాలా ధనవంతులుగా చూస్తున్నారు. మీకు ఎటువంటి లోటు లేదు అని. మీరు చాలా సంతోషంగా ఉంటారు అని. ఎవరిని చూసి కూడా జల్స్ ఫీల్ అవ్వరు అని. మీ లోపల ఈర్ష్యాభావం లేదు అని. ఎవరైనా మీ మనసుని బాధ పెట్టినా కూడా వారిని క్షమిస్తూ ఉంటారు అని. ప్రతి దానిపైన నమ్మకాన్ని ఉంచుతారు అని. రాబోయే సమయం చాలా పాజిటివ్గా ఉంటుంది అని. ఎప్పుడూ నమ్ముతారు అని. అలాగే మిమ్మల్ని ఒక రాజు లేదంటే ఒక రాణిలా వారైతే మిమ్మల్ని చూస్తున్నారు. మీ మైండ్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అని. మీకైతే ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు అని. మిమ్మల్ని వారు ఒక సోల్మేట్లా అనుకుంటున్నారు. మంచి ఫ్రెండ్లా అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మనసులో మాటలన్నీ కూడా వారితో మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు అని. మీపైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. మీరు ఏ పని చేసినా సరే చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు అని. ఇంట్లో పని చేస్తున్నా లేదంటే ఏదైనా జాబ్ చేసినా సరే అది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అని. మీరు చాలా పర్ఫెక్టు అని అయితే వారు అనుకుంటున్నారు. మీలాంటి వ్యక్తులని ఎప్పుడూ కూడా వారు చూడలేదు అని అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడే తత్వం వ్యక్తులు అని. మీ మనసు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటారు అని. ఎవరో ఏదో చెప్పారు అని మీ మనసుని మీరు మార్చుకోరు అని. ఒక తల్లి తన పిల్లలని ఎంత కేర్గా చూసుకుంటుందో అంత కేరింగ్ నేచర్ మీలో ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు. అటువంటి తల్లిలా మీరు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరినే కూడా కేర్ తీసుకుంటారు అని అయితే వారు మీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు. మీరు దొరకటం ఒక అదృష్టంగా వారు భావిస్తున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూడవ నెంబర్ అండి. ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసం అయితే కోరుకున్నారో మీరైతే చాలా ధనవంతులు అని. చాలా ధనాన్ని సంపాదించారు అని. మీకు గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏదో ఒక విషయం గురించి వెయిట్ చేస్తున్నారు అని. మీరు ఎవరినైనా సరే స్నేహితులుగా మార్చుకోగలరు అని. మీరు భగవంతుడికి చాలా ప్రియమైన వారు అని. ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు అని. మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని. మిమ్మల్ని ఒక సోల్మేట్లా వారు అనుకుంటున్నారు. మీ జీవితంలో కొంతమంది శత్రువులు ఉన్నారు అని. వారు మీకు శత్రువులుగా ఉన్న ప్రతి పనిలోనూ కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళతారు అని. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే మిమ్మల్ని వారు చూస్తూ ఉన్నారు. మీరైతే ఎవరినో బాగా ఇష్టపడ్డారు కానీ వారే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఈ విషయాలన్నీ కూడా వారితో చెప్పే ఉంటారు. మీరు అందరికీ కూడా మంచి చేస్తూ ఉంటారు అని. కానీ సహాయం పొందిన వారు ఎవరూ కూడా మీకు మంచి చెయ్యరు అని. అలాగే మీలో కొంచెం మొండితనం ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మనసు అయితే చాలా మంచిదే. కాకపోతే నేను అనుకున్నదే జరగాలి అని మీరు అనుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏదో అనుకుంటే అది జరిగేదాకా కూడా దానిని వదిలిపెట్టరు. చాలా పట్టుదలతో ఉంటారు కూడా అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.